Namaste, welcome back. Ever felt like no matter how many times you explain something to your kids, they just don't get it? And then suddenly, one random moment, they do exactly what you said weeks ago. So that's beauty of parenting. లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళు రోజు ఆడుకొని టాయ్స్ అన్నీ ఇంట్లో పడేస్తారు. మనం చెప్తాం కదా టాయ్స్ అన్నీ తీసి లోపల పెట్టేసి సర్దేసి లోపల పెట్టు అని. బట్ స్టిల్ దే డోంట్ డూ ఇట్. బట్ మనం రోజు చెప్తూ ఉన్నా కూడా దే వోంట్ లిజన్ బికాస్ దే ఆర్ కిడ్స్, రైట్? అండ్ కొన్ని రోజుల తర్వాత సడన్గా మనం చెప్పకముందే వాళ్ళే అన్నీ తీసి లోపల పెడతారు. సో మన వర్డ్స్ కానీ మన యాక్షన్స్ కానీ అన్నీ స్లోగా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తాయి అండ్ మెల్లగా వాళ్ళు నేర్చుకుంటారు. సో వీ నీడ్ పేషెన్స్. భాగవతంలో ఎస్పెషలీ 2వ స్కందంలో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ లెసన్స్ ఉన్నాయి. అండ్ అబౌట్ వర్డ్స్ కానీ పేషెన్స్ కానీ గైడింగ్ కిడ్స్ విత్ లవ్ అనేవి మనము దీంట్లో చూస్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. భాగవతంలో సుఖ మహర్షి విరాట్ రూపం గురించి డిస్క్రైబ్ చేశారు. ఏంటంటే ఈ యూనివర్స్ అనేది ఒక కాస్మిక్ బాడీ అండ్ ఎవ్రీ ఆర్గన్ హ్యావ్ ఇట్స్ ఓన్ పర్పస్, లైక్ హ్యాండ్స్, లెగ్స్, ఎవ్రీథింగ్. అలాగే మన ఫ్యామిలీలో కూడా ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళందరూ బ్యాలెన్స్ చేస్తేనే కాల్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ. సో ఎగ్జాంపుల్, పిల్లలకి మనం చిన్నప్పుడే రెస్పాన్సిబిలిటీస్ అనేది నేర్పించాలి. మనం వర్క్ చేస్తుంటే వాళ్ళని కూడా మనతో వర్క్ చేయమనాలి. ఆర్ స్మాల్ హెల్ప్స్ లైక్ ఇంట్లో వాటర్ బాటిల్ ఫిల్ చేయమనాలి. ఇలాంటి చిన్న రెస్పాన్సిబిలిటీస్ నేర్పిస్తే వాళ్ళకు కూడా ఫ్యామిలీలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. డూ యూ గైస్ నో హౌ వర్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్? మాటలు అనేది ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనేది తెలుసా? సో భాగవతం 2వ స్కందంలో మనం శబ్ద బ్రహ్మం ఆర్ నాద బ్రహ్మం గురించి చూస్తాం. మనం పిల్లల్ని ఎంత పాజిటివ్గా రేజ్ చేస్తామో వాళ్ళంతా కాన్ఫిడెంట్గా పెరుగుతారు. అండ్ ఎంత నెగిటివ్గా మాట్లాడతామో అంత డౌట్ అండ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. వెనెవర్ వీఆర్ కరెక్టింగ్ దెమ్ ఆల్సో వీ నీడ్ టు కరెక్ట్ దెమ్ ఇన్ అ పాజిటివ్ వే. సో ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు స్పోర్ట్స్లో 2nd or 3rd వచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎక్కడన్నా తక్కువ వచ్చిన మార్క్స్లో, అకాడమిక్స్లో తక్కువ వచ్చినా వచ్చినా కూడా వీ నీడ్ నాట్ షౌట్ ఆన్ దెమ్. వీ నీడ్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ వీ నీడ్ టు సే అట్లీస్ట్ నువ్వు ఇది ట్రై చేసావు, యూ కెన్ డూ ఇట్ నెక్స్ట్ టైమ్. ఇఫ్ వీ రేజ్ దెమ్ ఇన్ దిస్ కాన్ఫిడెన్స్, దే విల్ అచీవ్ ఇన్ ఫర్దర్ ఆస్పెక్ట్స్. Brahma was given a huge responsibility of creating the universe, but there was a problem. ఎలా మొదలు పెట్టాలి అని. సో Brahma did not rush things. He just meditated and got clarity, and then he created sky, earth, stars and life itself. So the creation wasn't so instant. It took so much of time, effort and constant learning. అలాగే పిల్లల క్యూరియాసిటీ, లైక్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, అప్పుడు మనం ఏం ఇగ్నోర్ చేయకుండా వాళ్ళకి ఆన్సర్ చేస్తే దట్ విల్ లీడ్ టు లెర్నింగ్. అండ్ పేషెన్స్ అంటే వాళ్ళు ఏదన్నా స్ట్రగుల్ అయ్యి చాలా స్లోగా వెళ్తుంటే, అండ్ ఇప్పుడు సేమ్ విత్ కిడ్స్. సిమిలర్లీ వెన్ కిడ్స్ స్ట్రగుల్ అవుతుంటే, లైక్ ఎగ్జాంపుల్ షూలెస్ కట్టుకోవడానికన్నా, లైక్ ఆల్ఫాబెట్స్ రాయడానికన్నా దే నీడ్ సమ్ టైమ్. సో అప్పుడు నువ్వు చాలా స్లో అనే బదులు ఇట్స్ ఓకే, ట్రై మోర్, యూర్ ట్రయింగ్ హార్డ్ అని ఎంకరేజ్ చేస్తే ఇట్ విల్ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ టు కీప్ గోయింగ్. అండ్ బ్రహ్మాస్ మెడిటేషన్ లెడ్ హిమ్ టు క్రియేట్ అ బ్యూటిఫుల్ యూనివర్స్. అలాగే కిడ్స్ కూడా కామ్నెస్తో వితౌట్ ప్రెషర్ ఉంటే దే విల్ ఆల్సో క్రియేట్ అ బ్యూటిఫుల్ యూనివర్స్. హూ నోస్? భాగవతంలో డిటాచ్మెంట్ అంటే కేరింగ్ కాదు అని కాదు. ఇట్ మీన్స్ లవింగ్ వితౌట్ ఓవర్ కంట్రోలింగ్. జస్ట్ లైక్ అ గార్డనర్ నర్చర్స్ ప్లాంట్స్ బై వాటరింగ్ దెమ్, బట్ లీవ్స్ మాత్రం పుల్ చేయడు కదా టు మేక్ దెమ్ గ్రో ఫాస్టర్. అలాగే పేరెంట్స్ కూడా దే షుడ్ గైడ్ ది చిల్డ్రన్ వితౌట్ ఎక్సెస్ ఇంటర్ఫియరెన్స్. సో లైక్ పేరెంటింగ్ లెసన్ ఏంటంటే వీ నీడ్ టు గివ్ కిడ్స్ space to explore
make mistakes and let them learn from that mistakes. For example, while teaching your child to ride a bicycle, instead of holding them very tightly the whole time, just వాళ్ళ పక్క నుండి ఐమ్ రైట్ హియర్ ఇఫ్ యూ నీడ్ మీ అని చెప్తే, దిస్ బ్యాలెన్స్ ఆఫ్ లవ్ అండ్ లెటింగ్ గో హెల్ప్స్ కిడ్స్ బికమ్ కాన్ఫిడెంట్, ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్. భాగవతంలో భక్తి అంటే రిచువల్స్ ఒక్కటే కాదు, ఇట్స్ డెవలపింగ్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్. చిన్నప్పటి నుండే పిల్లలకి గ్రాటిట్యూడ్ అంటే ఏంటో నేర్పిస్తే దే నో దట్ వాల్యూ అండ్ దే విల్ స్టే గ్రౌండెడ్. సో ఎంకరేజ్ కిడ్స్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఇన్ వెరీ సింపుల్ వేస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ టైమ్ ముందు వాట్ మేడ్ యూ హ్యాపీ టుడే ఆర్ హూ హెల్ప్ యూ టుడే అని, ఆర్ డ్యూరింగ్ ప్రేయర్ టైమ్ గైడ్ దెమ్ టు సే థ్యాంక్ యూ ఫర్ ద ఫ్యామిలీ, ఫుడ్ అండ్ ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ వాళ్ళకి సీడ్స్ ఆఫ్ కంటెంట్మెంట్, కైండ్నెస్, పాజిటివ్ అవుట్లుక్ అండ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ భక్తి అనేది నేర్పిస్తాయి. సో ఇవాళ భాగవతం పేరెంటింగ్ లెసన్స్లో చాలా సింపుల్ బట్ పవర్ఫుల్ పాయింట్స్ చూసాం, లైక్ టీమ్ వర్క్, పాజిటివ్ లాంగ్వేజ్, క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడం, లవ్తో ఫ్రీడమ్ ఇవ్వడం, గ్రాటిట్యూడ్. ఈ లెసన్స్ ఫాలో అయితే మన పిల్లలు కామ్, కాన్ఫిడెంట్ అండ్ కంపాషనేట్గా పెరిగిపోతారు. ఇది నేను నా పేరెంటింగ్ జర్నీలో నేర్చుకున్న చిన్న చిన్న విషయాలు మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో బాగా నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.